భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు మరియు మౌలిక డిమాండ్స్ను వెంటనే అమలు చేయాలని గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్ ఈ సమ్మెకు మద్దతు తెలిపారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 51ను వెంటనే సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 19,500 రూపాయలు మరియు 20 లక్షల ఎక్స్గ్రేషియా నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భిక్షం, రామకృష్ణ, పూర్ణచందర్, రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని జీవో నెంబర్ 51ని గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మిక సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కార్మికులు మొత్తం సమ్మెలోకి వచ్చి విధులు బహిష్కరించడం ద్వారా ఇవాళ తెలంగాణ పల్లెల మొత్తం కూడా, తెలంగాణ పంచాయతీ గ్రామాల మొత్తం కూడా పారిశుద్ధ్యాన్ని లోపించి ఇవాళ రాష్ట్రం మొత్తం జ్వరాలు వస్తూ ఉన్నాయి. జ్వరాల బారిన పడి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి కొన్ని వేలాది కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు ఆసుపత్రులు పాలవుతూ ఉన్నాయి. ఇవాళ అనారోగ్యం పాలతోటి ఆసుపత్రుల్లో ఇవాళ 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నిటికి కారణం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు, తారక రామారావు గారు, అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పక తప్పదు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంటే ఈ సమ్మెపై ప్రభుత్వం దృష్టి సారించి మంత్రివర్గ సమావేశం మొన్ననే ముఖ్యమంత్రి గారు పెట్టారు. మంత్రివర్గ సమావేశాలు ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుకొని పంచాయతీ కార్మికుల సమస్యని, తెలంగాణ రాష్ట్ర సమస్యలు చర్చించకుండా ఎక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల గురించి, వేరే డిపార్ట్మెంట్ల గురించి మాట్లాడే తప్ప పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడలేదు. అంటే కల్వకుంట్ల ఇవాళ చంద్రశేఖరరావు గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేల మంత్రులకి ఇవాళ పంచాయతీ కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడం అనేది దురదృష్టకర విషయం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రామ పంచాయతీలు మొత్తం కూడా ఇవాళ భారతదేశ వ్యాప్తంలోనే టాప్ 20లో మంచి గ్రామ పంచాయతీలకు ఈరోజు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఇవాళ అవార్డులు వస్తూ ఉన్నాయి, రివార్డులు వస్తూ ఉన్నాయి, సత్కారాలు వస్తూ ఉన్నాయి. కారణం ఎవరు? పంచాయతీ కార్మికులు అని చెప్పేసి అది గుర్తించకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాళ్ళ కార్మికులందరూ కూడా ఈరోజు నల్ల రిబ్బన్లు ధరించి ఈ నిరసన తెలియజేస్తాం. ఈ నిరసనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల నుంచి కార్మిక సోదరులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె ద్వారా అయినా సరే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి కోరుతూ సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మికులందరూ కూడా అభినందనలు తెలుస్తాం.